శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళాయ నమః. పోటీ పరీక్షలకు సంబంధించి మెంటల్ ఎబిలిటీ అనే బిట్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు వృత్తం చుట్టుకొలత ఇంతకుముందు చెప్పుకున్నాను. మొత్తం వృత్తాన్ని గురించి వృత్తం చుట్టుకొలత ఇచ్చాడు. వృత్తం చుట్టుకొలత ఇప్పుడు ఎంత ఇచ్చాడు? వృత్తం చుట్టుకొలత 264 cm, 264 సెంటీమీటర్లు ఇచ్చాడు. అదేవిధంగా వ్యాసార్థము, వ్యాసార్థం లేదు కాబట్టి ఆర్ అనుకున్నా. లెట్ ఆర్, వ్యాసార్థము ఆర్ అంటే లెట్ అనుకోవాలి. అప్పుడు వృత్తం చుట్టుకొలత, వృత్తం చుట్టుకొలత వృత్తం చుట్టుకొలత సి ఈజ్ ఈక్వల్ టు, వృత్తం చుట్టుకొలత సి ఈజ్ ఈక్వల్ టు, వృత్తం చుట్టుకొలత 2πr. వృత్తం చుట్టుకొలత ఫార్ములా సి ఈజ్ ఈక్వల్ టు 2πr. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ ఎంత? 260. వృత్తం చుట్టుకొలత వాల్యూ ఎంత? 264 cm ఈజ్ ఈక్వల్ టు 2 × 5 అంటే 22/7 ఇంటూ ఆర్. ఇప్పుడు ఆర్ కనుక్కోవాలంటే ఇప్పుడు ఆర్ ఇచ్చాడు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు, therefore ఇప్పుడు ఆర్, therefore ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 264 × 7/264 × 7/22 × 2 కింద పైకి పైకి 2 ఒకట్ల 2 మూడుల 2 రెండుల ఇది 2 ఒకట్ల 2 ఒకట్ల 11 11 రోజుల 11 ఒకట్ల 11 132 11 ఒకట్ల పోతే 2 11 రోజుల 284/2 చూడండి. 2 ఇప్పుడు 264 × 7/22 2 ఈజ్ ఈక్వల్ టు ఈ 264ని 2 శాతం పెడితే 133 తర్వాత 11 11 రోజులు 22 11 ఒకట్ల 11 11 ఒకట్ల 11 ఇది 13 పోతే 11 పోతే 2 22 11 రోజులు 22 12 12 6 12 84 అంటే కింద 2 22 84/2 ఇంటూ 2 3 6 2 4 8 2 4 అంటే 42. therefore ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? అంతే 42 అనేటువంటిది cm, సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి ఈ విధంగా మనం సింపుల్ వర్క్ ఇంత చేయాలి. కానీ ప్రాసెస్ అనేది మామూలుగా ఎగ్జామ్ టైప్ క్వశ్చన్ ఇస్తే ఈ విధంగా చేయాలి. లేదా మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్ కాబట్టి ఇది బాగా కొంటోపాటు చేస్తుంటాం. అదేవిధంగా ఇంకొకటి చూడండి, 2 వృత్తాల వ్యాసార్థాలు. ఇంకోటి 2 వృత్తాల వ్యాసార్థాలు. రెండోది 2 వృత్తాల వ్యాసార్థాలు కనుక్కోవాలి. 2 వృత్తాల వ్యాసార్థాలు. రెండు వృత్తాల వ్యాసార్థాలు ఏమనుకోవాలి? వ్యాసాలు 2 వృత్తాల వ్యాసాలు. 2 వృత్తాల వ్యాసాలు
3x/4x అనుకొనినా రెండు వృత్తాల వ్యాసాలు 3x/4x అనుకున్నా అప్పుడు ఏమవుతుంది? therefore d1/d2 ఏందా వ్యాసాలకు సంబంధించినటువంటి గతంలో వృత్తాల గురించి చెప్పినప్పుడు d1/d2 d1 అంటే 3x, d2 అంటే 4x. అప్పుడు వ్యాసార్థాలు వీటికి వృత్తం యొక్క వ్యాసార్థాలు రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాలు అప్పుడు ఏం చేయాలి? సగం అవుతాయి. d1/2 d2/2 సేమ్ ఇంతే. ఇక్కడ రెండు అప్లై చేశాం కాబట్టి 3x/2 4x/2 ఈ విధంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత వృత్తాల చుట్టుకొలతల నిష్పత్తి ఇప్పుడు అడిగేది వ్యాసార్థాలు కనుక వృత్తాల చుట్టుకొలతల నిష్పత్తి C1/C2 is equal to 2π C1 2πr 2πr1 by 2πr2 2πr1 by 2πr2 C1 రెండు వృత్తాల చుట్టుకొలతల నిష్పత్తి కావాలంటే C1/C2 is equal to 2πr1 by 2πr2. అదేవిధంగా C1/C2 is equal to 2π into ఇప్పుడు ఇది తీసుకోవాలి 6 ఇది అంటే R1 అనేది ఇది వ్యాసార్థాలు కాబట్టి 3x/2 by 2π into 4x/2 ఈ విధంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకున్నావు 3x/2 4x/2? ఈ R1 అనేది ఇక్కడ ఉన్న చూడు వ్యాసార్థాలు R1 అనేది వ్యాసార్థాలు కాబట్టి ఫస్ట్ R1 3x/2 R2 వచ్చేసి 4x/2. అదేవిధంగా C1/C2 is equal to ఇప్పుడు ఏముంది 2πకి 2πకి వెళ్ళిపోయింది 2కి వెళ్ళిపోయింది అప్పుడు 3x/4x C1/2 C2 is equal to 3x/4x. అప్పుడు చుట్టుకొలతల నిష్పత్తి therefore చుట్టుకొలతల నిష్పత్తి వృత్తం యొక్క చుట్టుకొలతల నిష్పత్తి వృత్తాల చుట్టుకొలతల నిష్పత్తి రెండు వృత్తాల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి ఇప్పుడు 3x పోతే ఏమవుతుంది 3/4 అంటే నిష్పత్తులు ఏమవుతుంది = 3:4 ఇది 3:4 అవుతుంది ఇదే నిష్పత్తి. ఈ విధంగా C1/C2 3x 3:4 అవుతుంది. కాబట్టి రెండు వృత్తాల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి కనుక్కోమన్నప్పుడు రెండు వృత్తాల వ్యాసాలు ఏంటి మనం లెట్ 3x/4x అనుకోవాలి. అప్పుడు therefore d1 d2 రెండు వృత్తాల వ్యాసాలు కాబట్టి d1 ఒక వ్యాసము d2 ఒక వ్యాసం కాబట్టి d1 d2 3x into 4x 4x ఎందుకంటే మనం అనుకున్నాం లేట్ మన ఫార్ములాని సాల్వ్ చేసుకోవడానికి
అదేవిధంగా వ్యాసార్థాలు ఈక్వల్ టు ఈ వ్యాసార్థాలు అంటే d1 వ్యాసం బై 2 అంటే సగమే కాబట్టి d1 అనేది వ్యాసము, d1/2 అనేది వ్యాసార్థము, d2 అనేది వ్యాసము, d2/2 అనేది వ్యాసార్థము. ఇప్పుడు ఇక్కడ 3x అనేది మనం వ్యాసాలు అనుకున్నాము, 3x అప్పుడు వ్యాసార్థం 3x/2 అవుతుంది. అదేవిధంగా ఆ విధంగా 4x/2 అవుతుంది. అదేవిధంగా వృత్తాల చుట్టుకొలత నిష్పత్తి ఎలాగంటే చుట్టుకొలత నిష్పత్తిని c1/c2 సూచిస్తాం, cతో చూస్తాం. c1/c2 ఈక్వల్ టు ఇది ఒక వృత్తము చుట్టుకొలత నిష్పత్తి c1, c2 అనేది రెండో వృత్తం యొక్క రెండు వృత్తాలు, ఒకటో వృత్తం రెండో వృత్తం. ఈ నిష్పత్తి ఈక్వల్ టు 2πr1/2πr2. r అనేది వ్యాసార్థము, ఒకటో వ్యాసార్థము మొదటి వృత్తం యొక్క వ్యాసార్థము, రెండో వృత్తం యొక్క వ్యాసార్థము. మొదటి యొక్క వృత్తం వ్యాసార్థం అంటే 2πr1, రెండో వృత్తం యొక్క వ్యాసార్థం ఏంటంటే 2πr2. ఈ విధంగా c1/c2 ఈక్వల్ టు 2π ఇంటూ ఈ 3x/2 అంటే ఈ r1 అనేటువంటిది ఇక్కడిది చూడు 3x/2 బై 2π ఇంటూ కింద చూడు c2/2π ఇంటూ 4x/2 ఈ 4x/2 ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటే c1/c2 ఈక్వల్ టు 3x/4x ఈక్వల్ టు xకి x వెళ్ళిపోయింది కాబట్టి 3/4 ఇప్పుడు కూడా భిన్న రూపంలో 1/2 ఉంది అనుకో 1:2 భిన్న రూపంలో ఉన్నదాన్ని శాతం % ఇది నిష్పత్తికి వస్తే 1:2 అవుతుంది. పైది మొదటికి వస్తుంది, కిందది సెకండ్కి వస్తుంది. కాబట్టి ఏడు కూడా 3/4 అనేది 3 ఫస్ట్ వేసాము, 4ని 4 వేసాము. నిష్పత్తి అడిగాడు కాబట్టి ఈ విధంగా చూపించాం. కాబట్టి ఈ వీడియో ప్రకారం అదేవిధంగా ఇంకోటి చెప్తాను. ఇంకోటి చూడండి, x స్క్వేర్ ప్లస్ 3 x స్క్వేర్ ప్లస్ x మైనస్ 5 is equal to x plus 3 into x minus 2 x plus 2 into x minus 2 plus k అయినా k విలువ ఎంత? k విలువ x square plus x square plus x minus 5 is equal to x plus 3 into x minus 2 plus k అయినా k విలువ ఎంత అని ఇక్కడ మనం ఏం చేయాలి? మామూలుగా దీన్ని విశదీకరించాలంటే x స్క్వేర్ ప్లస్ x మైనస్ 5 is equal to ఈ x ఇంటూ x స్క్వేర్ ప్లస్ x మైనస్ 3 2 6 మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి xని డివిజన్ చేస్తే x స్క్వేర్ వచ్చింది. 3 2 6 అంటే x 3 ప్లస్ x ప్లస్ x 3 2 6 x మైనస్ 6 x into x square plus x 3 2 6 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ చేసాం. అప్పుడు ప్లస్ కే అప్పుడు ఏమవుతుంది? -5 is equal to -6 ప్లస్ కే. అదేవిధంగా therefore k is equal to 6 minus 5 is equal to 1. therefore k is equal to 1. ఎందుకు వచ్చింది ఇది? ఈ విధంగా దీనిలో మామూలుగా వచ్చేస్తే ఈ ప్లస్లన్నీ మైనస్లు అవుతాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మామూలుగా ఈ ఈక్వల్ కూడా మైనస్ వస్తుంది. మనం లోపలికి వచ్చిన తర్వాత ఇది ప్లస్ ఇది మైనస్, ఇది ప్లస్ ఇది మైనస్, ఇది ప్లస్ ఇది ప్లస్ అవుతుంది. ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది. అందువల్ల ఈ మైనస్ ప్లస్ ఏంటంటే ఇది 6 minus 5 అవుతుంది. ఇది ప్లస్ 6 అవుతుంది, ఇది -6 అవుతుంది. కాబట్టి 6 minus 5 is equal to 1. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత మళ్ళీ విశదీకరించకుండా మీకు అర్థం కావాలి. ఈక్వల్ తర్వాత అన్ని లోపలికి వచ్చి సింబల్స్ అన్ని మారిపోతాయి కాబట్టి +6 నుంచి ఈ -5 తీసేస్తే 1 అయింది. కాబట్టి k is equal to 1. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్